మీకు ఒక ఎలక్ట్రిక్ వాహనంలో 800 కిలోమీటర్ల రేంజ్ కావాలా, ఫాస్ట్ గా ఛార్జింగ్ ఇవ్వాలా, 15 నిమిషాల్లో ఛార్జింగ్ సరిపోతుందా, అంతేకాదు ఎక్కువ లైఫ్ సైకిల్స్ కావాలా, వీటన్నిటిని సాటిస్ఫై చేసే విధంగా ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తున్నారు ఒక కంపెనీ వారు. మరి ఏంటా బ్యాటరీ ప్యాక్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. అమెరికాకు చెందిన ఆంకెరా అనే ఒక కంపెనీ వాళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారండి. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేయగలుగుతున్నారు. ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అయితే ఉంటుందన్నమాట. సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్ ఎలా ఉంటున్నాయంటే ఎన్ఎంసీ గానీ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. కంపేర్డ్ విత్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకుంటే ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. కాకపోతే ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ తో పోల్చుకున్నట్లయితే ఎల్ఎఫ్పి సేఫెస్ట్ బ్యాటరీ అయినప్పటికీ ఎల్ఎఫ్పి లో కొంచెం ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుంది అనమాట. వీటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. సాధారణంగా ఉన్న ఎనర్జీ డెన్సిటీ 250 వాట్ అవర్లు 300 వాట్ అవర్ల వరకు ఎనర్జీ డెన్సిటీ అయితే ఉంటుంది ఎన్ఎంసీ గానీ ఎల్ఎఫ్పి వరకు. బట్ వీటిని మించి వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ అప్ టు 400 వాట్ అవర్ పర్ కేజీ ఎనర్జీ డెన్సిటీ తమ బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఎక్కువ రేంజ్, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ సేఫ్టీ కోసం వీళ్ళు బాగా థిన్ షేప్ లో ఉన్న సాలిడ్ ఎలక్ట్రోలైట్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. చాలా తక్కువ మందంతో ఉన్న ఈ ఎలక్ట్రోలైట్ వల్ల మరింత సేఫ్టీతో పాటు కండక్టివిటీ కూడా ఉంటుంది. సాధారణ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే ఒక 30 నుండి 35% ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అయితే ఈ బ్యాటరీ ప్యాక్స్ లో లభిస్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు రేంజ్ మాత్రమే ఉంటే సరిపోదు, దానికి కావాల్సినట్టుగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవసరమే. ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ కార్ ని తీసుకోండి. ఆ ఎలక్ట్రిక్ కార్ కి 250 కిలోమీటర్ రేంజ్ ఉండొచ్చు. బట్ ఒక పర్సన్ ఒక 400 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఖచ్చితంగా మధ్యలో ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఆ ఛార్జింగ్ సమయం 4-5 గంటలు ఉంటే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు కదా. అందువల్లే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని 80% ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లోనే అయిపోతుందని చెప్తున్నారు. సో ఈ 15 నిమిషాల్లోనే ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఇన్ కేస్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తక్కువే ఉండి ఎక్కువ డిస్టెన్స్ ప్రయాణించాలంటే కనుక తక్కువ టైంలో ఒక టీ తాగేంత టైంలోనే మనం ఛార్జింగ్ చేసుకుని నెక్స్ట్ డిస్టెన్స్ ని కవర్ చేసుకోవచ్చు. లాంగ్ రేంజ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైన అంశం ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్ టు 5000 వరకు లైఫ్ సైకిల్స్ అనేది ఈ బ్యాటరీ ప్యాక్ లభిస్తుందని చెప్తున్నారు. 5000 వరకు లైఫ్ సైకిల్ అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 500 కిలోమీటర్లు ఒకసారి ఛార్జ్ పెడితే రేంజ్ వస్తుందంటే కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు ఈ బ్యాటరీ ప్యాక్ అనేది రేంజ్ అనేది ఆఫర్ చేయగలుగుతుంది అనమాట. ఎక్కువ రేంజ్ అలానే దీంతో పాటుగా ఎక్కువ లైఫ్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వారంటీ ఇచ్చే అవకాశం ఈ బ్యాటరీ ప్యాక్ తో సాధ్యమవుతుంది. ఇక ఆంకెరా కంపెనీ వాళ్ళు వీళ్ళు సల్ఫైడ్ బేస్డ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. మన వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా చాలా పల్చగా ఉన్నట్టు ఎలక్ట్రోడ్ అయితే వాడుతున్నారు. ఇది కంప్లీట్ గా సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోడ్ అనమాట. ఎప్పుడైతే సాలిడ్ ఎలక్ట్రోలైట్ ని ఉపయోగిస్తున్నారు ఫైర్ అయ్యే ఛాన్సెస్ లేదని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ని ఉపయోగించినప్పుడు మాత్రమే థర్మల్ రన్ అవే ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. బట్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ని ఉపయోగించడం ద్వారా సేఫ్టీ అనేది పెరిగిపోతుంది. అంతేకాదు బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ కూడా పెంచుకోవచ్చు అనే కంపెనీ వాళ్ళు అయితే తెలుపుతున్నారు. ఇక ఎనర్జీ డెన్సిటీ పరంగా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ 1000 మిల్లీ ఆంపర్ పర్ గ్రామ్ ఇంత ఎనర్జీ డెన్సిటీస్ అనేవి ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే 1C రేటింగ్ తో కనుక ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ చేస్తే 5000 వరకు లైఫ్ సైకిల్స్ వస్తాయని చెప్తున్నారు. ఒక 300 సార్లు ర్యాపిడ్ ఛార్జింగ్ చేస్తే కనుక కేవలం 5% మాత్రమే బ్యాటరీ యొక్క లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంత పర్ఫెక్ట్ ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ గా ఎవరు కూడా ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేయరు కాబట్టి ఒక 300 ర్యాపిడ్ ఛార్జింగ్ సైకిల్స్ చేసినా కూడా కేవలం 5% మాత్రమే బ్యాటరీ ప్యాక్ డీగ్రేడేషన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక డీగ్రేడేషన్ ఏదైతే 5% 300 లైఫ్ సైకిల్స్ ఉందో భవిష్యత్తులో దాన్ని 1000 వరకు లైఫ్ సైకిల్స్ పెంచుతామని చెప్తున్నారు. అప్పుడు కూడా కేవలం 5% మాత్రం డీగ్రేడేషన్ అయ్యేలా చూసుకుంటామని చెప్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆంకెరా అనే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది. ఆంకెరా బ్యాటరీ ప్యాక్స్ ని ఇప్పటికే వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ కి అయితే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు. అంటే మరికొన్ని స్టేజెస్ పడుతుందని చెప్తున్నారు కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి అంటే రియల్ రోడ్ కండిషన్స్ లో నడపడానికి. కాకపోతే ఇప్పటికీ ఈ కంపెనీ వాళ్ళు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ తో టైప్ అని చెప్తున్నారు. వీళ్ళు డైరెక్ట్ గా బ్యాటరీ ప్యాక్స్ ని వీళ్ళ నుంచి కస్టమర్స్ కి ఎవరన్నమాట వీళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసిన తర్వాత ఓఈఎంస్ కి వీళ్ళ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని సప్లై చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే ఓఈఎంస్ కి వీళ్ళ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ సప్లై అవుతాయో ఆ బ్యాటరీ ప్యాక్స్ ని కన్స్యూమర్ కి వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ లో కానివ్వండి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో కానీ ఉపయోగించి వాళ్ళ కస్టమర్స్ కి అయితే అందజేస్తారు. ఇక అన్ని విన్నాం కానీ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ వల్ల కాస్ట్ ఏమైనా తగ్గుతుందా అంటే అదే చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ మనం ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సెల్ ఎవరైతే తయారు చేస్తున్నారో మేజర్ గా సెల్ మేకర్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ కాస్ట్ వచ్చి సుమారుగా ఒక 7,000 నుంచి 7,500 రూపాయల వరకు ఉంది ఒక మంచి క్వాలిటీ. అది మళ్ళీ వెండర్స్ నుంచి మారి మళ్ళీ దాని నుంచి సప్లయర్స్ కి వెళ్ళి ఇదంతా మారేసరికి కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది. ఒక మీడియం క్వాలిటీ సెల్ అరౌండ్ ఒక 7,000 నుండి 7,500 రూపాయలు పెరుగుతుంది. అదే హైయెస్ట్ క్వాలిటీ సెల్స్ అంటే మనకి ఒక కిలో వాట్ అవర్ కి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు, మరికొన్ని ఇంకా బెస్ట్ క్వాలిటీ అంటే 12,000 13,000 రూపాయల వరకు కూడా అవుతుంది. అది ఓఈఎం లెవెల్లో. అది మళ్ళీ కింద లెవెల్కి వచ్చేసరికి ఇంకా ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. వీళ్ళు కేవలం సగం రేటుకే అంటే 6,500 రూపాయలకి ఒక కిలో వాట్ అవర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేయగలుగుతామని చెప్తున్నారు. వన్స్ ఇది మాస్ ప్రొడక్షన్ కి వెళ్ళినప్పుడు కనీసం 2026 సంవత్సరం కల్లా కూడా వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని ఇవ్వగలుగుతామని చెప్తున్నారు. మరి ఆంకేరా కంపెనీ వాళ్ళు త్వరగా మార్కెట్ లోకి ఈ బ్యాటరీ ప్యాక్స్ ని కమర్షియలైజ్ చేయాలని ఆశిద్దాం. ఇలా తీసుకొస్తే గనక సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్, ఈవీలోని బ్యాటరీ ప్యాక్స్ మరింత సురక్షితంగా మారతాయి. అలానే ఈవీస్ మరింత అందుబాటు ధరకి మన కస్టమర్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆంకేరా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.